అభిమానం రావడం పక్కన పెడితే ప్రభుత్వ ధనాన్ని ఒక రాజకీయ పార్టీ యొక్క వ్యవస్థాపకుడి పేరుతో అతనికి నిర్మించడం అనేది రాజ్యాంగంలో అయితే యాక్సెప్ట్ చేయరు యాక్చువల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రశ్నించే వాళ్ళు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇష్టానుసారంగా డిపిఆర్లు ఇస్తారు. ఇప్పుడు 600 కోట్ల బడ్జెట్తో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్లానింగ్లో ఉండారు. 600 కోట్లు కాదు, 300 కోట్లు. సరే 300 కోట్లు, 11 కోట్లు అయితే కేవలం డిపిఆర్కి అయితే శాంక్షన్ చేశారు, జీవో ఇచ్చారు. ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఫస్ట్ నాకున్న అసలు ఒక డౌట్ ఉంది సార్. ఏంటంటే పరిపాలన చేత కాదు అని మనం అంటలా, 2 సార్లు టీడీపీ నాయకత్వమే వాళ్ళే ఆయన దించేశారు. అంటే వాళ్ళు చేసింది అదే కదా. నాదెండ్ల భాస్కర్ గారు దించినా, తర్వాత చంద్రబాబు గారు దించినా ఏమని చెప్పారు, పరిపాలనని కరెక్ట్గా చేయట్లేదనే కదా, చేత కావట్లేదనే కదా, చాలా ఆరోపణలు చేశారు కదా. అంటే ప్రజా పరిపాలన చేతగాని వ్యక్తి యొక్క విగ్రహానికి ఇన్ని కోట్లు ప్రజాధనాన్ని అలా ఉపయోగిస్తారు అనేది నాకు ఒక పెద్ద ప్రశ్నలా మిగిలిపోయింది సార్. వచ్చింది మీకు అంతే కదా సార్. వాళ్ళు చెప్పింది, ఇప్పుడు నేనేమంటలా, వాళ్ళు 2 సార్లు పరిపాలన చేత కాదు అని చెప్పి దించేసిన వ్యక్తి ఈరోజు మహానాయకుడు అయిపోయాడు. విగ్రహానికి ప్రభుత్వం అంటే ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బు సార్, పార్టీ డబ్బుతో కట్టుకోమనండి, తప్పేం కాదు. అవును, రైట్. ఇదేదో శేఖర్ గారు చెప్పిన వాదన ఆసక్తికరంగా ఉంది. నిజంగానే 2 సార్లు దించేసి అనేక రకాలుగా ఆయన మీద అభాండాలు వేసిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా కట్టుకుంటున్నారు విగ్రహాలు, ఆ స్థాయిలో అంత ప్రజాధనం వృధా చేస్తారా అని ఎన్టీఆర్ గారు కూడా అంటున్నారంట. ఎందుకయ్యా మెడికల్ కాలేజీలు కట్టించవచ్చు కదా, నా పేరు చెప్పుకుని ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నావు అంటూ సోషల్ మీడియాలో ఒక కార్టూన్ వేశారు. మీరేమంటారు, సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి శేఖర్. సార్ మీరు 300 కోట్లు ఖర్చు అంటున్నారు సార్. ఆ 300 కోట్లతో మెడికల్ కాలేజ్ పూర్తయింది. దానికి ఎన్టీఆర్ గారి పేరు పెడితే, స్వర్గీయ నందమూరి తారక రామ గారు పేరు పెడితే మెడికల్ కాలేజ్ అని వేలాది మంది ప్రజలకు అండగా నిలబడి ఉండేది సార్. కానీ ఇంద్రనీల్ గారు చెప్పింది బాగా ఆసక్తిగా అనిపించింది సార్ నాకు. 2 సార్లు పరిపాలన చేతగాలేదని దించేశారు సార్. సరే ఒకసారి అంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు, తర్వాత వదిలిపెట్టండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే క్యాంప్ రాజకీయాలకు తెరలేపి ఆయనకి పరిపాలన చేత కాదు, ఆయన చేతగానోడు అక్క దారుణంగా కార్టూన్లు వేయించారు. అవి నేను మాట్లాడకూడదు కూడా, పాపం చనిపోయిన వ్యక్తి. ఆయన గురించి వాళ్ళు వేసినంత మాత్రాన మనం మాట్లాడటం పద్ధతి కాదు. ఈనాడు పేపర్లో అయితే దారుణంగా, మీరు పెద్దవారు, మీరు ఇంకా బాగా గమనించుంటారు సార్, దారుణంగా కార్టూన్లు వేయించారు. బట్టలు ఇప్పించి మరి కార్టూన్లు వేయించారు ఆయన చేత. కార్టూన్లు వేయించి ఏదైతే వైస్రాయ్ హోటల్ దగ్గర బయట ఆయనకి జరిగినటువంటి అవమానం కూడా మీరు చూసుంటారు సార్, సాక్షులు మీరే ఉంటారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. సాక్షులు మీరే అంటారు. అంత దారుణంగా ఘటన జరిగినప్పుడు అవమానించి ఈ రోజు ఏమో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దైవాంశ సంభూతుడు అంటారంటే చంద్రబాబు నాయుడు గారిది నోరా. నిజంగా ఆయనకి 4 మంది ఏమవుతారు, మనకు ప్రజలను అంటా ఉంటాడు కదా, సూపర్ 6 స్ట్రాటజీని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన స్ట్రాటజీ రాజకీయాలు, ఆయన సక్సెస్ అదే ఫార్ములా కదా. అప్పుడు మాట ఇప్పుడు మాట చెప్పి అవకాశవాదమే ఆయన సక్సెస్. మరి అవకాశవాద రాజకీయం అంటారు సార్. చేయకూడదని ఉందా, చేయకూడదని ప్రజాస్వామ్యంలో అవకాశవాద రాజకీయం చేయకూడదని లేదు కదా. ఆయన తెలివిగా సక్సెస్ అయ్యాడు. మరి మిగతా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏది ఎట్లా, ఏది ఎప్పుడు అయితే కరెక్టా కాదా, ఒక విధానానికి కట్టుబడి ఉండాలా వద్దా అన్నది రాజకీయాలు. నైతికత అంటే ఇప్పుడు మాబోటాళ్ళం జర్నలిస్టులుగా ఉండే కబుర్లు చెబుతాం నైతికత అని. రాజకీయ నాయకులు పాటిస్తే ఏమవుతుంది, కొమ్మును గుద్ది. అది ఆ అనుభవం చంద్రబాబు గారు జనానికి నేర్పారు. అయ్యా ఎక్కడ నైతికంగా చెప్పాలి, ఎక్కడ ఉండకుండా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది అది ఒక లెసన్స్ అనమాట ఇవన్నీ కూడా. రైట్.